కూటమి పాలనలో అన్నదాత కన్నీటికి అంతు లేకుండా పోతోంది. గిట్టుబాటు ధర లేక రైతన్నలు విలవిల్లాడుతున్నారు. పండించిన పంటకు ధర లేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. వరి, చెరుకుకు ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్న వేయమని చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. తీరా పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో అనకాపల్లి జిల్లాలో మొక్కజొన్న రైతులు రోడ్డున పడ్డారు. అనకాపల్లి జిల్లా ఒకప్పుడు వరి, చెరుకు పంటలతో కళకళలాడేది. చంద్రబాబు పుణ్యమా అంటూ వరికి గిట్టుబాటు ధర లేకుండా పోయింది. జిల్లాలోని 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఉన్న ఏకైక గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వెంటిలేటర్పై ఉంది. చంద్రబాబు పాలనలో రైతులను ఆదుకుంటామనే మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కూటమి నాయకులు చెరుకు పంటకు గిట్టుబాటు ధర లేదు కాబట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రైతులను సూచించారు. వైఎస్ జగన్ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషంగా ఉండేవారు. ఇప్పుడేమో గిట్టుబాటు ధర లేక నానా కష్టాలు పడుతున్నారు. కూటమి నేతల మాటలు నమ్మి అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో రైతులు వరి, చెరుకుకు బదులుగా మొక్కజొన్న పంట వేశారు. మొక్కజొన్న పంట చేతికి వచ్చి అమ్ముకునే సమయానికి అధికార యంత్రాంగం మొహం చాటేసింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మొక్కజొన్న పంట పండించేందుకు ఎకరానికి రైతుకు 40,000 రూపాయలు ఖర్చయింది. భూమి యజమానికి ఎకరాకు 20,000 కౌలు చెల్లించాలి. మొత్తం ఎకరానికి 60,000 ఖర్చవుతుంది. కేజీ మొక్కజొన్నకు 24 రూపాయలను మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. తీరా పంట అమ్ముకునే సమయానికి ఆ రేటు 16 రూపాయలకి పడిపోయింది. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో పంటను దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న దళారులు తక్కువ రేటుకే కొంటున్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు వేశామని ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మొక్కజొన్న వేస్తున్నాను. ఇంతకుముందు 24 రూపాయలు ఇచ్చేవారు, 22 రూపాయలు. మరి ఈ సంవత్సరం చూస్తే ఇంకా ఎక్కువ వేసాను. ఇంతకుముందు కంటాను వేసినా సరే 7 రేటు దించాను. 18 రూపాయలు, 17 రూపాయలు అమ్ముతున్నారు. మరి పెట్టుబడి చూస్తే దగ్గర 47 చిల్లర అయింది. మరి కష్టపడి అన్ని మిషన్లకి వీటికి వాటికి బోల్డ్ ఖర్చు అవుతుంది. దాని మీద మాకు చాలా ఆదాయం తక్కువ అయిపోతుంది. మాము సుమారుగా ఒక ఎకరానికి కౌలుకి తీసుకోవడమే 20,000 అండి. ఈ ఏరియాలో కౌలుకి తీసుకొని మేము మొక్కజొన్న వేసామండి. మొక్కజొన్న వేస్తే మాకు సుమారుగా ఇప్పుడు ఒక 3 టన్నుల వరకు వస్తుందండి దిగుబడి. 3 టన్నుల వరకు 16,000 చొప్పుని మాకు 48,000 వరకు వస్తుందండి. మాకు పెట్టుబడి సుమారుగా చూస్తే మాకు దగ్గర 80,000 దాకా అయ్యిందండి. సుమారుగా 30,000 నష్టపోతున్నాం. ఆత్మహత్య చేసుకోవడం తప్ప రైతుకు వేరే దారి ఏమీ లేదండి. ఈ ఏడాది యూరియా దగ్గర నుంచి అన్ని కష్టాలేనని రైతులు వాపోతున్నారు. ఎలాగోలా పంట పండించి అమ్ముకుందామంటే కొనే నాథుడే లేడని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్సిమం 2 ఎకరాలకు నాకు 75,000 వచ్చేయింది. 75-80 అయింది మొత్తం. కానీ ఇప్పుడు చూస్తే రేటు 16 రూపాయలు అంటున్నారు. ఈ 16-17 రూపాయలతో నాకు అక్కడ అప్పేం తీరుతుంది, నేనేం చేయగలను అక్కడ. ఇంకా ఇప్పుడు మొత్తం అన్నీ ఇరిపోను. ఇప్పుడు ఇవన్నీ నేను ఎక్కడ అమ్మాలి? ఈ 16కి 17కి అమ్మితే నాకు వచ్చేది ఎంత? మొత్తం మీద 3 టన్నులు, 6 టన్నులు వస్తుంది. 6 టన్నులు అంటే మొత్తం మీద 80-90,000 వస్తుంది. అంటే నాకు వచ్చేయింది ఎంత? 75 పో 30,000తో లేబర్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నేనెంత మిగులుతుంది నాకు? నేను ఇంకా కౌలు రైతు 2 ఎకరాలకి నేను 40,000 ఇవ్వాలి. నాకే ఇంకా లాస్ వచ్చింది. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా అంటే ఒకప్పుడు బెల్లానికి ప్రసిద్ధి. అలాంటి బెల్లానికి ఉపయోగపడే చెరుకు పంటను వద్దని మొక్కజొన్నను వేయాలని చెప్పి ప్రభుత్వమే రైతులకు ఆదేశాలను జారీ చేసింది. కానీ మొక్కజొన్న వేసిన రైతులకు గిట్టుబాటు ధర లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొడ్డెట్టి ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రభుత్వమే చెప్తుంది మొక్కజొన్న వేయండి, చెరుకు పంట నాపండి అని చెప్పి. కానీ తీరా పంట వేసే సరియానికి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతుంది. మీరు ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తెస్తారు? ఇక్కడ రైతాంగం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? వాస్తవానికి అనకాపల్లి జిల్లాలో వ్యవసాయానికి పెట్టింది పేరు మునగపాక ప్రాంతం. మునగపాక ప్రాంతమే వ్యవసాయానికి పెట్టింది పేరు. గతంలో భారతదేశంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ అయిన అనకాపల్లిలో ఈ మునగపాక ప్రాంతం నుండి చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 50 గ్రామాల నుంచే అత్యధిక బెల్లం మార్కెట్కి వెళ్ళేది.
చెరుకు మీద ఎక్కువ ఆధారపడేటువంటి రైతాంగం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతును ఆదుకోసం, మొక్కజొన్న రైతులను ఆదుకోసం బాధ్యత ఈ ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం ఏం డిమాండ్ చేయట్లేదు. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, రైతులకి చెప్పిందో, ఎంఎస్పీ పెట్టి కొనుగోలు కేంద్రాలు పెట్టి 24 రూపాయలు మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు కొంటున్నాయి. మన పక్కన తెలంగాణ ప్రభుత్వం కూడా కొంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ మొక్కజొన్న కొనుగోలు చేసినట్లయితే రైతులకి అండగా నిలబడినట్టు అవుతుంది. సార్, ఎంత విస్తీర్ణంలో ఇక్కడ మొక్కజొన్న పంటను వేసి ఉంటారు సార్? ఈ మునగపాక కానీ లేదంటే అనకాపల్లి నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రధానంగా అయితేనంటే మునగపాక గ్రామంలోనే సుమారుగా 100 ఎకరాల వరకు ఈరోజు మొక్కజొన్న పండించే పరిస్థితి వేళ ఉందండి. కేవలం ఏంటంటే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది, కేజీ 24 రూపాయలు ఇస్తానన్నది కనుక చెరుకు ద్వారా కానీ వరి ద్వారా కానీ నష్టపోతున్నాము. ఈ విధంగా సరే లాభం వస్తుంది, భార్యాబిడ్డలతో హాయిగా బ్రతకొచ్చిన నమ్మకంతో మొక్కజొన్నతోటి వేలిస్తే ఈవేళ ప్రభుత్వం మార్కెట్ ద్వారా 1000 కోట్లు అప్పు చేస్తుంది. అవి కేవలం ఏంటంటే రైతులకు ఉపయోగపడుతుంది. రైతులు పండించిన పంటను కొంటారేమో, దానికే ఉపయోగిస్తారేమో అనుకున్న పరిస్థితి నుంచి మరి దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో అయితే మనకు తెలియదు. కానండి, ఒకవైపు కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు, కానీ కంపెనీ పెట్టేసరికి వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కష్టపడి ఆరుగాలం పండించినటువంటి రైతుకు మాత్రం ₹1 ఇవ్వాలంటే చాలా బాధపడిపోతుంది. ఈవేళ కేవలం 17.5-18 రూపాయలకు అమ్ముకుంటే 6 నుంచి 6.5 రూపాయల వరకు కేజీ దగ్గర నష్టపోతున్నటువంటి రైతులకి ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వం ఆ డిఫరెన్స్ల అమౌంట్ వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసాన్ని మార్కెట్ ద్వారా ఇవ్వడం ద్వారానే రైతులు ఆదుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ నమ్మకం రైతులు కుదిరితేనే రాబోయే రోజుల్లో మళ్ళీ మొక్కజొన్న తోట పండించడానికి అవకాశం కూడా ఉంటుంది. లేదంటే భూములు ఈ రోజుకి చాలా 100 ఎకరాల భూములు ఏ పంట కూడా పండించకుండా కొర్ని భూములుగా ఉండిపోయిన పరిస్థితి నుంచి మొత్తం అన్నీ కూడా భూములన్నీ కూడా జరాయితీలన్నీ కూడా కొర్నిగా ఉండిపోయే పరిస్థితి వస్తుంది. కూటమి ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కేజీ 24 రూపాయలు ఉన్న మొక్కజొన్నను ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో 18 రూపాయలకు 17.5 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క రైతుకు 6 నుంచి 6.5 రూపాయల వరకు కేజీ దగ్గర నష్టం వస్తుంది. నష్టాన్ని అంతా కూడా ప్రభుత్వమే భరాయించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, మునగపాక నుంచి. రైతులంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్న చూపేనని యలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ధరల స్థిరీకరణ చేసి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అదే తరహాలో రైతులను ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం అయితే ఈరోజు 24 రూపాయలు ఎంఎస్పీ రేట్ ఉంటే 24 రూపాయలకు కూడా వాళ్ళు ధర చెల్లించి మొక్కజొన్న కొంటున్నారు. అక్కడికి ఆ రైతుకు మేలు చేసే కార్యక్రమం పొరుగు రాష్ట్రం అయినటువంటి మరి ఆ విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అర్థం అవ్వలేదు. రైతు పట్ల మాత్రం పక్షపాత ధోరణి, సౌత తల్లి ప్రేమ చూపిస్తున్నారు తప్ప రైతుకు మేలు చేసే విధానానికి చేయలేదు. కాబట్టి 24 రూపాయల ప్రైస్ ఏదైతే ఉందో ఎంఎస్పీ రేటుకి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోకపోతే అనకాపల్లి జిల్లాలో రైతులందరూ కలిసి క్రాప్ హాలిడే ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.